రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎన్నో ఫిల్మ్స్ చాలా వరకు మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో, మంచి హై నంబర్స్‌తో, ఫస్ట్ డే మంచి కలెక్షన్స్‌తో రిలీజ్ అయ్యి, చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్స్‌ని ఆడియన్స్‌లో మిగిలిస్తున్నాయి. అండ్ దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. అండ్ ఎన్నో మూవీస్‌ని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకోబోతున్నాను ఈ వీడియోలో. సో, దట్ డజంట్ మీన్ అవి డైరెక్టర్‌ని గాని, ఆ ప్రొడ్యూసర్‌ని గాని, ఆ యాక్టర్‌ని గాని తక్కువ చేసినట్టు కాదు. ఆ మూవీ మాత్రం మనకి ఏం ప్రామిస్ చేసింది అండ్ అలాగే ఏం డెలివర్ చేసింది అనే దాని మీద మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగుండే అండ్ ఆ మూవీ మనల్ని ఎలా డిసప్పాయింట్ చేసింది అనే దాని మీద మాత్రమే ఈ డిస్కషన్. సో, ఓవరాల్ ఈ వీడియో చూసిన తర్వాత మీకెంత వరకు ఈ వీడియో కరెక్ట్ అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. కానీ వీడియో ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. సో, నేను చాలా మూవీస్ గురించి మాట్లాడబోతున్నాను. కానీ ప్రతి ఒక్క మూవీ గురించి నేను స్పెసిఫిక్‌గా కొన్ని పాయింట్స్ మాత్రం నోటీస్ చేశాను. అండ్ వాటి గురించి చాలా బాగా మాట్లాడతా. అండ్ వాటి గురించి మాత్రమే ఫోకస్ చేయండి. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళిపోయి మా హీరోని ఇట్లా అన్నాడు, మా డైరెక్టర్‌ని అట్లా అన్నాడు అని మాట్లాడకండి. బికాజ్ దిస్ ఈస్ జస్ట్ a thing about what's going wrong in our industry and why most of the films in the recent times are getting mixed reviews. దాని గురించి మాట్లాడదామే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అలా కాదు. వార్ 2 మన మీదే. యెస్. వార్ 1 వాళ్ళు కొట్టుకున్నారు. వార్ 2 జనాల మీద పడిపోదాం అన్నట్టు అనిపించింది. హాయ్ గాయ్స్, కూలీ సినిమా చూసాను భయ్యా. చూసాక సినిమా స్కిప్ చేసుకో నాది ఇదే ఫీలింగ్. పాప నువ్వు కూలీ గురించి అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా. అరే నాకు కూలీ మంచిగా అనిపించిందిరా. నిన్నటి నుంచి నాకు వీడికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. వీడికేమో సినిమా నచ్చింది అంటాడు, దీన్ని ఎలా నచ్చిందంటావో చెప్పరా అంటున్నాను నేను. హరిహర వీరమల్లు మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ అనిపించింది. ఓవరాల్ హరిహర వీరమల్లు ఇస్ అ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ భయ్యా. బ్లైండ్ గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్. హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇండస్ట్రీ బద్దలు కొట్టిడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. స్టోరీ సూపర్, ఫైట్లు సూపర్, చాలా బాగుంది. డైలాగ్స్ అయితే చాలా బాగుంది. తగలబెట్టేశాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. బాగాలేదన్న, యావరేజ్ అన్న. కింగ్డమ్ రివ్యూ ఎలా ఉంది అంటే డిపెండ్స్ అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు. ఆర్ మీకు యావరేజ్గా ఉంది, మిడ్గా ఉందన్న మీకు ఈజీగా నచ్చేస్తే ఆ సినిమాలో అయితే మీకు నచ్చుద్ది. నాకైతే మిడ్ అంతే, జస్ట్ మిడ్. సినిమా ఎలా ఉంది కదా, నీకు నచ్చిందా లేదా అని అడిగారు అనుకోండి, నాకైతే నచ్చలేదు. సో ఫస్ట్ నేను ఒక మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. కూలీ మూవీ ఒక చాలా స్పెషల్ ఫిల్మ్. 50 ఇయర్స్ అవుతుంది రజనీకాంత్ గారికి మన ఇండస్ట్రీని ఎంట్రీ అయ్యి. అండ్ అలాంటి ఒక స్పెషల్ మూమెంట్‌కి రిలీజ్ అవుతున్న స్పెషల్ ఫిల్మే కూలీ. అండ్ లోకేష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి మార్కెట్ చేయడము, రిలీజ్ అయిన కంటెంట్‌లో బ్లాక్ అండ్ వైట్ కంటెంట్, గోల్డ్ వాచెస్ అండ్ అదే కాకుండా చాలా వరకు బిగ్ యాక్టర్స్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్‌ని ఒక స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారన్నప్పుడు ఆబ్వియస్‌గా ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువుంటుంది. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అదే లెవెల్‌లో ఉంటాయి. అండ్ లోకేష్ కనగరాజు లాంటి డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారన్నప్పుడు ఇంకా ఆబ్వియస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై ఉంటాయి. బికాస్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఏ ట్రూ జెమ్. ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్. అండ్ అదే కాకుండా టెక్నీషియన్స్ కానియండి, మ్యూజిక్ డైరెక్టర్ కానియండి, అందరూ కూడా టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఈ మూవీకి. అండ్ యాక్టర్స్‌ని కూడా మనం పేరు పెట్టలేం. ఈవెన్ శృతి హాసన్ గారు, రజనీకాంత్ గారు, అలా మీరు ప్రతి ఒక్క యాక్టర్‌ని కౌంట్ చేసుకుంటే దే ఆర్ ద బెస్ట్ ఇన్ దేర్ ఓన్ వర్క్. సో, అలాంటి యాక్టర్స్ అందరిని పట్టుకొచ్చి ఒక మూవీ తీస్తున్నారన్నప్పుడు ఆబ్వియస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ హై ఉంటాయి. సో, మేము ఒక నార్మల్ మూవీయే తీసాము. మీరే ఎక్స్‌పెక్టేషన్స్ హై పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలాంటప్పుడు అంతమంది యాక్టర్సే అవసరం లేదు. మీరు 'నాగార్జున' గారి క్యారెక్టర్ ఉంది గదా! ఆ క్యారెక్టర్ తీసేసి అక్కడ 'నాగార్జున' గారిని తీసేసి వేరే ఎవరినైనా పెట్టండి. సేమ్ అలాగే లాంగ్ హెయిర్ అదే లుక్. అసలు ఇంపాక్ట్ ఏం చేంజ్ గాదు. సేమ్ ఉంటది. ఎందుకంటే ఆ క్యారెక్టరే ఆ మూవీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ జేయదు. సో, అలాంటప్పుడు అక్కడ ఏ యాక్టర్‌ని పెట్టినా గూడా అదంతే. 'సౌబిన్' గారి క్యారెక్టర్ బావుంది. కానీ అదే మీరు 'రజనీ' గారి క్యారెక్టర్ గూడా జూసుకోండి. ఆ క్యారెక్టర్ ఒక టిపికల్ మాస్ హీరో క్యారెక్టర్. ఇందులో మీరు 'బాలకృష్ణ' గారిని పెట్టండి, లేదంటే 'నాగార్జున' గారినే పెట్టండి, లేదంటే 'చిరంజీవి' గారిని పెట్టండి. ఎవ్వరిని పెట్టినా అవుట్‌పుట్ అలాగే వస్తది. ఎందుకంటే దట్ క్యారెక్టర్ డజంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. కూలీ ఇది అది అని జెప్పేసి హైప్ చేశారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ గానియండి అన్నీ మేము గూడా ఎంజాయ్ చేసాం. ఓకే. ఇట్స్ ఫైన్. ఆ మూమెంట్, ఆ వైబ్ మేము ఎంజాయ్ చేసాం. కానీ నిజానికి అదేమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా మూవీలో అంటే లేదనే జెప్పాలి. ఎందుకంటే మేము పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటివి. మీరే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారంటారా? అలాంటప్పుడు మార్కెట్ చేయడము చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఇంటెలిజెంట్‌గా చేయాలి. మీరు మార్కెట్ చేసిందే ఒక టాప్ క్లాస్, టాప్ నాచ్ ఫిల్మ్ మేము చేస్తున్నాం అని జెప్పేసి, అలా మార్కెట్ చేసేసి మేమిప్పుడు ఏదో నార్మల్ మూవీ తీసాము. మీరే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే దట్ ఈస్ నాట్ రైట్. ద సేమ్ ఇష్యూ గోస్ ఆన్ విత్ 'వార్ 2' యాస్ వెల్. మంచి స్టార్ కాస్ట్ 'హృతిక్' అండ్ 'ఎన్టీఆర్' ఆన్ ద సేమ్ స్క్రీన్ అండ్ 'వార్' లాంటి ఫ్రాంచైజ్‌లో యాక్ట్ చేస్తున్నారు. సో, మంచి మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తాము అని అనుకునే టైంకే 'అయాన్ ముఖర్జీ' డైరెక్టర్ అని అనౌన్స్ చేస్తారు.
సో, ఇంకా స్కై రాకెట్‌కి ఎళ్ళిపోయాయి మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ గూడా. బికాజ్ లాస్ట్ వర్క్ వాస్ 'బ్రహ్మాస్త్ర' అండ్ ఆ మూవీ ఎంత క్రేజీ హిట్ అయిందో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, అలాంటి మూవీ తీసిన డైరెక్టర్ ఈ మూవీ తీస్తున్నాడంటే, మనం ఒక టిపికల్ 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' ఫిల్మ్ గాకుండా ఏదైనా కొత్తగా ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! కానీ నిజానికి అదేమైనా వచ్చిందా మూవీలో అంటే అస్సలు లేదు. ఏదో జేయాలనుకోని ఏదో జేశారు. అదే సిట్యుయేషన్‌లో ఎన్టీఆర్ గారు గాకుండా వేరే ఏ యాక్టర్ ఉన్నా గూడా క్లైమాక్స్‌లో ఆడిని గూడా చంపేసేది. కానీ ఎన్టీఆర్ ఉన్నాడు గాబట్టి క్లైమాక్స్‌లో వాడిని బతికిచ్చిర్రు. అంతే అక్కడ ఎమోషన్ గాని, ఏది గాని వర్కౌట్ అవ్వలేదు బేసిక్‌గా. ఎందుకంటే అది చంపాల్సిన క్యారెక్టరే. అసలు ఎన్టీఆర్ క్యారెక్టరైజేషనే ఓవరాల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది మూవీలో. ఆయన యాక్షన్ పరంగా 100% ఎఫర్ట్స్ అండ్ అలాగే 100% ఇచ్చారు. కానీ ఆ మూవీ నిజానికి ఎన్టీఆర్ అనే క్యారెక్టరైజేషన్‌ని చాలా క్లమ్జీగా బిల్డప్ జేశారు. అసలు ఆ స్క్రిప్ట్‌లోనే ఒక కన్సిస్టెన్సీ ఉండదు. అప్పటిదప్పుడే గుడ్ పర్సన్‌గా, అప్పటిదప్పుడే బ్యాడ్ పర్సన్‌గా ఇలా చేంజ్ అవుతూ చూపెడుతూ ఉంటారు మూవీలో. అది అర్థమే అవ్వదు. అర్థమైనా గూడా ఎక్కదసలు మనకి. ఆ ఇంపాక్ట్ గాని, ఆ ఎమోషన్ గాని మనం ఫీల్ అవ్వాలి. ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోతున్నారు అంటే, ఆ ఎమోషన్ మనకి తెలియాలి. ఆర్ ఒక మెయిన్ క్యారెక్టర్ బిట్రే చేశారన్నప్పుడు, ఆ బిట్రేయల్ మనం గూడా ఫీల్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటికెలా వెళ్తాడు హీరో? అసలెలా ఫేస్ చేస్తాడు దీన్ని? అన్న ఒక క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు, దాన్ని ఎలా పే ఆఫ్ చేస్తారనేటిదే చాలా ఇంపార్టెంట్. కానీ ఈ పే ఆఫ్ 'వార్ 2లో ఎలా ఉందంటే, అసలది పే ఆఫ్ లాగానే అనిపియదు. కమింగ్ టు 'కింగ్డమ్' మూవీ. 'కింగ్డమ్' మూవీ గురించి మాట్లాడాలి భయ్యా. అసలు ఈ 'కింగ్డమ్' మూవీ గురించి మాట్లాడకపోవడమే మేము జేసిన తప్పు. మూవీలో కావాల్సిన హై మూమెంట్స్, బీజీఎం, ఎలివేషన్స్ అవన్నీ వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని సీక్వెన్సెస్ కూడా ఆ సీక్వెన్స్ మాత్రమే జూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. కానీ ఓవరాల్ మూవీ జూస్తే నాకనిపించింది ఏం తెలుసా? కంప్లీట్‌గా ఇప్పటివరకు వర్కౌట్ అయిన ఫిల్మ్స్ అన్నిటిని తీసుకొని ఒక మ్యాషప్ లాగా చేసిన ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు. ఒక 'కేజీఎఫ్' తర్వాత ఒక 'కలేజా', ఒక 'యుగానికొకడు', ఒక 'ఛత్రపతి' ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అన్నిటి నుంచి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్‌ని, ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్స్‌ని తీసుకొని వాటిలో కొన్ని టిపికల్ చేంజెస్ జేసేసి దాన్నే ఎగ్జిక్యూట్ జేసి సిమిలర్ టైప్ ఆఫ్ సినిమాటోగ్రఫీ గూడా నాకు కనిపించింది. కానీ టెక్నికల్లీ మూవీ బాలేదా అంటే బాగుంది. అండ్ ఈవెన్ మూవీ మొత్తంలో నేను ఎంజాయ్ చేసిన సీక్వెన్స్ ఏది తెలుసా? టైటిల్ కార్డ్స్ పడతాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తర్వాత. అప్పుడు ఆ టైటిల్ కార్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. చాలామంది పక్కనున్నోళ్ళు అయి 'బాహుబలి' నుంచి ఇన్‌స్పైర్డ్ అయిన టైటిల్ కార్డ్ అని గూడా ఒర్రారు థియేటర్‌లో. సో, జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. కానీ అవన్నీ పట్టించుకోకపోతే ఆ మూమెంట్‌లో మనం దాన్ని ఎంజాయ్ చేశామా లేదా అంటే ఎంజాయ్ చేశా నేను. సో, అలాంటివి ఏమైనా ఉంటే హానెస్ట్‌గా మేము గూడా ఒప్పుకుంటాం. కానీ మీరు ఇలా 4, 5 ఫిల్మ్స్ ఏవో వర్కౌట్ అవుతున్న 'సేవియర్' కాన్సెప్ట్ అవి పట్టుకొచ్చేసి ఒక మూవీగా తీసేద్దామంటే అది వర్కౌట్ అవ్వదు భయ్యా. బికాజ్ వి ఆర్ పేయింగ్ అవర్ ఓన్ మనీ. మేము బేసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసి మూవీకొస్తాం. మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకొస్తాం. సో, అలాంటప్పుడు ఇలాంటి మూవీస్ తీసి మీరు బాధపడకండి, మమ్మల్ని బాధ పెట్టకండి. అండ్ వన్ మోర్ ఏ రియల్ జెమ్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ ఈస్ 'హరిహర వీరమల్లు.' మేబీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి కొంచెం హర్టింగ్‌గా ఉన్నా గూడా, పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ జేయాల్సిందే గాదు భయ్యా అసలు. అసలెందుకు జేశారా అన్న ఫీలింగొస్తుంది నాకు. ఒక పీరియాడిక్ ఫిల్మ్ 'పీకే' గారు జేస్తున్నారన్నప్పుడు అసలు క్రేజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి భయ్యా. దానికి మార్కెటింగ్ గూడా అలానే జేశారు. 'పీకే' గారు ఒక యాక్షన్ సీక్వెన్స్ మొత్తం డైరెక్ట్ జేశారు. మొత్తం యాక్షన్ ఆయననే జేశారు. అది ఇది అని జెప్పేసి చాలా హైప్ లేపారు. అండ్ అలాంటి ఒక మూవీ తీస్తున్నారు అన్నప్పుడు అండ్ అది గూడా 'కీరవాణి' గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్‌గా మూవీలో కంటెంట్ ఉంటే ఇంపాక్ట్ చాలా బావుంటది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే గానే అనిపించింది మూవీ. ఓకే. నాట్ బ్యాడ్. బానే ఎళ్తుంది గదా మూవీ అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ జేశారు. ధర్మము ఇది అది మనం కాపాడుకోవాలి. మన దేశభక్తి అది ఇది అని జెప్పేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కానీ నిజానికి ఇక్కడ అంతా ఈ మూవీస్ అన్నిటి గురించి నేను మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనని అసలు ఎలా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ ఎలా టేక్ ఇట్ ఈజీగా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాయనే విషయం గురించి. ఎందుకంటే ఒక మంచి యాక్టర్‌ని పెట్టేసాము. మంచి హైప్ ఉన్న యాక్టర్‌ని పెట్టేసాము. ఏదో ఒక డైరెక్టర్‌ని అక్కడ పెట్టేసాము. మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేసి మాస్ బీజీఎంలు కొట్టిచ్చేసామంటే మూవీ వర్కౌట్ అయిపోతుంది అనేది ఈ మూవీ ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న ఒక టిపికల్ మెథడాలజీ. అండ్ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇదే విషయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని, మంచి టెక్నీషియన్స్‌ని పట్టుకొచ్చేసి ఒక మంచి డైరెక్టర్‌కి ప్రాజెక్ట్ అప్పజెప్పేసి ఇక మీ చేతిలో ఉంది. ఏది చేసుకుంటే అది చేసుకోరు అని చెప్పేసి ఒక మూవీ అప్పజెప్తున్నారు. వాళ్ళు ఇష్టమున్నది చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. నాకొక మార్క్ పడాలన్న మూవీ కనబడతలేదు. ఈవెన్ 'లోకేష్ కనగరాజ్' గారి మీద ఒక మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. 'విక్రమ్', 'ఖైదీ' లాంటి మూవీస్ తీసిన తర్వాత 'లియో' మూవీకొచ్చేసేసరికి అబ్బా! పర్లేదులే నాట్ బ్యాడ్ అనే సిట్యుయేషన్‌లో మూవీ ఎండ్ అయింది. క్లైమాక్స్ వరకు కొంచెం సెకండ్ హాఫ్ అంతా క్లమ్జీగా ఉన్నా కూడా ఓకే. నాట్ బ్యాడ్ అనే సిట్యుయేషన్ నుండి బయటకొస్తే 'కూలీ' మూవీకొచ్చేసేసరికి ఇంకా గ్రాఫ్ పడిపోయింది. అది మనం ఆయన ఎలా తీసుకుంటున్నారు? ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారా? ఏందో మనకు తెలవదు. బట్ నిజానికి ఆ ఎగ్జిక్యూషన్ మాత్రం అలాగే ఉంది. చాలా వరకు మనందరిని బాధపెట్టే విధంగానే ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అండ్ దానివల్ల పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని అస్సలు రీచ్ అవ్వలేని ఈ మూవీస్ వల్ల మన ఇండస్ట్రీ మీద, మన మూవీస్ మీదనే ఆడియన్స్‌కి నమ్మకం పోతుంది. దీనికి మెయిన్ రీజన్
హీరోస్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీరు ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోకండి. మేము మా మనీ పే చేసి మేము థియేటర్స్‌కొచ్చినప్పుడు మేము ఒక మంచి ప్రొడక్ట్ ఆశించి వస్తున్నాం. మిమ్మల్ని చూసే వస్తున్నాం అది కరెక్టే. ఒక మూవీకి మేము ఎళ్తున్నామంటే దానికి 2 రీజన్స్. ఒకటి డైరెక్టర్, ఇంకొకటి హీరో. హీరో గురించి మేము మూవీకెళ్తాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డైరెక్టర్. 'రాజమౌళి' గారు ఒక రోడ్ పక్కన దొరికినోడిని పట్టుకొని ఒక మూవీ తీశారన్నా గూడా, ఆ మూవీకి నేను ఫస్ట్ డే ఎళ్ళిపోతా. ఎందుకంటే ఆయన అలాంటి మనిషిలో నుండి గూడా 100% బయటికి ఎక్స్‌ట్రాక్ట్ చేయగలిగే డైరెక్టర్ ఆయన. సో, మేము నమ్మేది వీళ్ళిద్దరినే. ఒక డైరెక్టర్, ఒక హీరో. సో, వీళ్ళని నమ్మి మేము మూవీకెళ్తున్నాం అన్నప్పుడు తప్పకుండా మేము ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్‌నే మేము ఎక్స్‌పెక్ట్ జేస్తాం. కానీ మీరు ఫైనల్ ప్రొడక్ట్ రిలీజ్ అయ్యే టైంకి గూడా మీకే ఒక క్లారిటీ లేకుండా ఏదో ఒక తొందరలో ఒక మూవీ స్టార్ట్ జేసేసి, అది ఎటూ వెళ్ళకుండా తమనన్న గారి డైలాగ్ ఉంటది. ఏదో చేయాలని ఏం చేయలేకుండా పోతున్నా అని జెప్పేసి. అలాంటి సిట్యుయేషన్‌లోకి మన ఇండస్ట్రీని తీసుకెళ్ళకండి. ఈవెన్ ఎన్నో మూవీస్ రీసెంట్‌గా వచ్చాయి. 'థగ్ లైఫ్' అని జెప్పేసి, 'రెట్రో' ఈవెన్ బాలీవుడ్‌లో గూడా వచ్చిందది 'సికందర్'. సో, ఇలాంటి మూవీస్ గూడా వచ్చాయి. ఇవి గూడా టిపికల్ టెంప్లేట్స్‌ని ఫిక్స్ జేసేసుకొని ఏదో మూవీ తీసేయాలని జెప్పేసి మూవీస్ తీస్తున్నారు. 'జాట్' అని గూడా ఒక మూవీ వచ్చింది. సో, ఇయన్నీ గూడా టిపికల్ టెంప్లేట్ ఫిల్మ్సే. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే భయ్య, ఇప్పుడు ప్రెజెంట్ ఆడియన్స్ మైండ్‌సెట్ మారిపోయింది. ఒక టిపికల్ టెంప్లేట్ మూవీకి ఏదో ఒక హీరోని పెట్టేసి మాస్ ఎలివేషన్స్ పెడితే వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ న్యూ అండ్ చిన్న చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ లైక్ 'కార్తికేయ 2', 'హనుమాన్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇలాంటి లో బడ్జెట్ ఫిల్మ్స్ హండ్రెడ్స్ ఆఫ్ గ్రాసర్స్ అసలు కలెక్ట్ చేస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంట్. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అయినప్పుడు తప్పకుండా మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. 'లక్కీ భాస్కర్' మూవీయే ఉంది భయ్య. అసలు ఆ మూవీకి ఇనీషియల్ టైమ్‌లో హైపే లేదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎందుకంత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది? ఫస్ట్ డే నేను మూవీకెళ్ళినప్పుడు నేను 'నూన్' షోకెళ్ళా. ఆ టైమ్‌లో అసలు క్రేజీ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి. అందరూ తిని పండుకునే టైం అది. ఆ టైమ్‌లో అలాంటి రెస్పాన్స్ నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. కానీ వచ్చిందంటే ఎందుకు? ఎందుకంటే ఆ మూవీలో కంటెంట్ ఉండింది. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి. టిపికల్ టెంప్లేటే. చాలా స్కామ్ మూవీస్ అవన్నీ మనం జూసాం. కానీ ద ఎగ్జిక్యూషన్ ఈస్ వాట్ మేక్స్ ద మూవీ స్పెషల్. అండ్ దాన్ని పర్ఫెక్ట్‌గా చేసి చూపెట్టారు ఆ ఫిల్మ్‌లో. సో, అలా మీరు ఎగ్జిక్యూషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? మేము ఒక టిపికల్ టెంప్లేటే స్టోరీస్ ఎక్కడి నుంచి తెస్తాం, కొత్తవి ఉన్నవే మేము చూపెడతామంటే చూపెట్టండి. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానమైన పర్ఫెక్ట్‌గా ఉండాలి గదా! క్లమ్జీ ఎడిట్స్ అండ్ అలాగే ఏదో సీక్వెన్సెస్‌ని చేయడము, జంప్ కట్లు కొట్టేయడము ఇలాంటి విషయాలు మానేసి కరెక్ట్‌గా కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తే మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అండ్ మమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోకండి. అండ్ దట్ ఈస్ ద హోల్ మోటో ఫర్ దిస్ వీడియో. మమ్మల్ని యాస్ ఎన్ ఆడియన్స్ మమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకొని ఒక హీరో కోసం మూవీకొస్తాము. మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ ఉండాలి, అన్ని కలెక్షన్స్ ఉండాలని మూవీకొస్తాము. ఒక డైరెక్టర్ మీద ఎక్స్‌పెక్టేషన్‌తో మూవీకొస్తాం అన్నప్పుడు అట్‌లీస్ట్ మీ మీద ప్రేమతో మేము మూవీకొచ్చినందుకైనా మాకొక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ డెలివర్ చేయండి. అండ్ థాట్స్ వాట్ వి విష్ ఫర్. మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే మూవీకొస్తున్నాం. మాకెక్కడ ఒక్క రూపాయి కూడా దానివల్ల బెనిఫిట్ లేదు. మేమొచ్చేదల్లా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే. అండ్ మా హీరో మంచి మూవీ తీశాడంటే ఎంజాయ్ చేస్తాం. ఎవ్వరైనా సరే. సో, ఇది భయ్యా ది ఓవరాల్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు అడ్రెస్ ఇన్ దిస్ వీడియో. సో, మీకెలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఏం తప్పు జరుగుతుంది మూవీస్‌లో? అండ్ ఎందుకు మన ఇండస్ట్రీ నుంచే కాకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నాయి. టిపికల్ టెంప్లేట్‌లో డిసప్పాయింటింగ్ లెవెల్ ఫిల్మ్స్ ఎందుకొస్తున్నాయి? అండ్ దానిపైన మీ టేక్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటా. మీరు కూడా ఒక ట్రూ ఫిల్మ్ లవర్ అయ్యుంటే మీరు కూడా ఈ ఫీలింగ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూవీలో ఫేస్ చేసే ఉంటారు. సో, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మీరు ఎలాంటి చేంజ్ రావాలనుకుంటున్నారు మన ఇండస్ట్రీలో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా. సో, మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నియర్లీ 850 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాం మనం. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. త్వరలో 1000 కూడా కొడతాం మీ సపోర్ట్‌తో. సో, థాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.